ధనుస్సు రాశి 2026 ఉగాది ఫలితాలు. అద్భుతమైన ఆదాయం. అర్ధాష్టమ శని వల్ల ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మార్చి 2026 19న ఎంతో వైభవంగా ప్రవేశించబోతున్న శ్రీపరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి జాతక గమనం, గ్రహ సంచారాలు మరియు వారు అనుభవించబోయే శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో ధనుస్సు రాశికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది దేవగురువైన గురు గ్రహం యొక్క స్వక్షేత్రం. నక్షత్రాల పరంగా చూసుకుంటే మూల నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుస్సు రాశి కిందికి వస్తారు. లక్ష్యం వైపు దూసుకుపోయే బాణంలా వీరు నిరంతరం శ్రమిస్తూ ఎంతో ధర్మబద్ధంగా జీవించడానికి ఇష్టపడతారు. ఈ నూతన పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి వార్షిక పంచాంగ గణాంకాలను గమనిస్తే ఆదాయం ఏకంగా 14గాను, వ్యయం 11గాను ఉండి అద్భుతమైన ధన ప్రవాహాన్ని సూచిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలను సూచించే రాజపూజ్యం 5గా ఉండి అవమానం 6గా గోచరిస్తోంది. అయితే దీర్ఘకాలిక గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే గురు భగవానుడు ఈ ఏడాది అష్టమ మరియు భాగ్య స్థానాల్లో సంచరిస్తుండగా కర్మకారుడైన శని చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శనిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ వరకు తృతీయ, భాగ్య స్థానాల్లో ఉండి ఆ తర్వాత ద్వితీయ మరియు అష్టమ స్థానాలకు మారుతారు. ఈ గ్రహస్థితులను బట్టి చూస్తే ఆదాయం పుష్కలంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని మరియు అష్టమ గురుడి ప్రభావం వల్ల ధనుస్సు రాశివారు ఈ ఏడాది ప్రతి అడుగు ఎంతో ఆచితూచి వేయాల్సిన సమయం అని స్పష్టమవుతోంది. వృత్తి, వ్యాపార మరియు ఆర్థిక విషయాలను నిశితంగా పరిశీలిస్తే ఆదాయం 14గా ఉండటం వల్ల మీకు డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. కాని వ్యయం కూడా 11గా ఉన్నందున డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతకంటే వేగంగా ఖర్చయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాల కోసం లేదా ఇతరులకు సహాయం చేయడం కోసం విపరీతంగా ఖర్చు చేసేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం చేతిలో లిక్విడ్ క్యాష్ ఉంచుకోవడం, అలాగే నెలవారీ ఈఎంఐలు సకాలంలో చెల్లించడానికి తగిన ప్రణాళిక వేసుకోవడం ఈ ఏడాది చాలా ముఖ్యం. ఎవరికైనా అప్పు ఇవ్వడం, జూదాలు లేదా బెట్టింగ్ లాంటి ఈజీ మనీ వైపు ఆకర్షితులవ్వడం లేదా ఎవరికైనా ష్యూరిటీ సంతకాలు చేయడం లాంటివి ఈ పరాభవ నామ సంవత్సరంలో అస్సలు చేయకూడదు. ఇక ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉన్న చోటే కష్టపడి పనిచేసుకోవాలి తప్ప ప్రమోషన్ల కోసం ఆరాటపడటం లేదా ఉన్నపడంగా ఉద్యోగాలు మారడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభాల కంటే రొటేషన్ మీదే ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యంగా సంవత్సర ద్వితీయార్ధం వీరికి ఎంతో అనుకూలిస్తుంది. సినీ, కళా రంగాల్లో ఉన్నవారికి మరియు రాజకీయ నాయకులకు ఈ ఏడాది అనుకూల ఫలితాలు వస్తాయి. రైతులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఏడాది మీరు ఏ రంగంలో ఉన్నా సరే రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం విషయానికి వస్తే గురుబలం తగ్గడం మరియు అర్ధాష్టమ శని ప్రభావం వల్ల జూన్ తర్వాత కుటుంబంలో చిన్న చిన్న మాట పట్టింపులు లేదా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జాతకంలో బలమైన యోగాలు ఉంటే తప్ప నూతన వివాహ ప్రయత్నాలు కాస్త ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయి. సంతానం కోసం వైద్య విధానాలను అంటే ఐవీఎఫ్ లాంటివి ఆశ్రయించేవారు ఈ ఏడాది వేచి చూడటం మంచిది. పిల్లల ప్రవర్తన కాస్త మొండిగా అనిపించినా ఓర్పుతో వ్యవహరించాలి. అలాగే ఇంట్లోని పెద్దవారి, తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదివింది గుర్తుండకపోవడం లేదా చదువుపై ఏకాగ్రత తగ్గడం లాంటివి సహజంగా జరుగుతాయి. కాబట్టి గత సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ కష్టపడాలి. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల ప్రయత్నాలు మాత్రం అద్భుతంగా సఫలమవుతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ పనికిరాదు. పని ఒత్తిడి వల్ల నిద్రలేమి, నరాలు, నడుము మరియు పొట్టకు సంబంధించిన సమస్యలు లేదా అనవసరంగా బరువు పెరగడం లాంటి చికాకులు వస్తాయి. కాబట్టి సాత్విక ఆహారం తీసుకుంటూ యోగా లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. విదేశాల్లో స్థిరపడిన ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా బాగున్నా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో తీర్పులు రావడం కాస్త ఆలస్యం అవ్వొచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరంలో ధనుస్సు రాశిలోని 3 నక్షత్రాల వారి నిర్దిష్ట ఫలితాలను గమనిస్తే మూలా నక్షత్రం వారికి కుటుంబంలో అద్భుతమైన సౌఖ్యం లభిస్తుంది.
బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే ఊహించని ధన నష్టం లేదా స్థాన మార్పు ఉండే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రయాణాల వల్ల శారీరక శ్రమ మరియు మానసిక అలసట పెరుగుతాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. వస్తువుల భద్రత విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరంలో ఎదురయ్యే అర్ధాష్టమ శని మరియు అష్టమ గురుగ్రహ దోషాలను అధిగమించి అద్భుతమైన ఫలితాలను పొందడానికి ధనుస్సు రాశి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో కొన్ని పరిహారాలు పాటించాలి. ప్రతి మంగళవారం ఉపవాస దీక్ష ఖచ్చితంగా పాటించాలి. అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నవగ్రహాల వద్ద గురు భగవానుడికి శనగల దండ వేసి 108 ప్రదక్షిణలు చేయాలి. అర్ధాష్టమ శని కష్టాలు తొలగిపోవడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో 108 ప్రదక్షిణలు చేయడం అత్యంత శ్రేయస్కరం. ఆరోగ్యం లేదా వయసు సహకరించని వారు ప్రదక్షిణలకు బదులుగా స్వామికి 108 తమలపాకులతో ఆకు పూజ చేయించుకోవాలి. అవకాశం ఉన్నవారు శ్రీ గురు చరిత్రను సప్తాహ పారాయణంగా అంటే 7 రోజులు లేదా నెలకు ఒకసారైనా పారాయణం చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తూ ధర్మబద్ధంగా అడుగులు వేస్తే ఈ పరాభవ నామ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అఖండమైన విజయాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.